శ్రీ నూకాంబిక అమ్మ జాతర మహోత్సవం బ్రహ్మాండంగా ఈ మొత్తం ఈ సింహాద్రిపురంలోని మన నూకాంబిక అనకాపల్లి తర్వాత ఈ నూకాంబిక టెంపుల్ దేవస్థానం వాళ్ళు నిర్మించారండి. అలాగే మా దేవస్థానం నిర్మించి ఈ మా గుడికి చైర్మన్ బొగత సత్యనారాయణ గారు అలాగే గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ అమ్మవారిని నిర్మించారు. అలాగే మా వెలపూడి రామకృష్ణ గారు మాకు చాలా చాలా సహాయం చేస్తారండి. ఎప్పుడు ఈ ఏరియా అంతా కూడా అతను మా వార్డు మా ఎమ్మెల్యే అండి, ఆయన వెలపూడి రామకృష్ణ గారు. ఇది మేము 14వ జాతర మహోత్సవం జరుపుకుంటున్నాము. సింహాద్రిపురం 14 సంవత్సరాలు అయిందండి. చాలా మహిమగల తల్లి అండి. మొక్కుని కోరికలల్లా కూడా నెరవేరుస్తూ ఉంటది. జనాలు ప్రతి సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున జనాలు వస్తూ ఉంటారండి. మాకు కొత్తగా పెళ్ళైన ఘటాల మోస్తారు. సాయంత్రం ఘట మహోత్సవం కూడా ఉంటదండి. మంచి ఊరేగింపు ఉంటది. సాయంత్రం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు అమ్మవారి మేని ఘటాలతో తిరుగుతుంటది ఊరంతానండి. పెద్ద సంబరం జాతర అవుతూ ఉంటది. ఈ కాలనీ పెద్దలు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు సహకరిస్తూ ఉంటారండి. ఈ తల్లిని మమ్ముకునే ఈ ఘటం మోస్తే అండి చాలా అమ్మవారు అనుకునేది కోరిక నెరవేరుస్తుందండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా జనాలు సంవత్సరం చాలా జనాలు ఎక్కువ అవుతున్నాయి. ఆ తల్లికి చాలా తండోపతండాలుగా జనాలందరూ వస్తున్నారండి. అలాగే మా దీని గుడికి చైర్మన్ మా బోత సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇదంతా మహోత్సవం జాతర మహోత్సవం జరుగుతుందండి. ఇక్కడ కదా బయటికి వెళ్ళిపోతాం అడ్డుగా అయిపోతుంది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి అలా వెళ్ళిపోండి.